దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానము, శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. పూర్తి వచనము ధ్యానం చేసుకుంటే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఎన్ని పాయింట్లు చెప్తున్నాడు? మనం వాక్యం చూస్తే ఇది యేసు ప్రభువారు చెప్తున్నారు శిష్యులకి. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అధికారము ఇచ్చి ఉన్నాడు. దేనికి? పాములు తేళ్లు త్రొక్కుటకు. నెంబర్ 1. నెంబర్ 2, శత్రువు బలమంతటి మీద. రైట్, ఓకే. ఇక ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అంటే ఏది కూడా మీకు హాని చేయదు అంటే సర్వశక్తిమంతుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇంగ్లీష్లో ఏముంది? న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, లూక్ చాప్టర్ 10 verses 19. I have given you authority. నేను మీకు అధికారము ఇచ్చి ఉన్నాను. టు ట్రాంపుల్ ఆన్ స్నేక్స్ అండ్ స్కార్పియాన్స్. మీరు పాములను తొక్కుటకు తేళ్లను తొక్కుటకు. అండ్ టు ఓవర్కమ్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. మరియు శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారము ఇచ్చి ఉన్నాను. నథింగ్ విల్ హార్మ్ యూ. ఏది ఎంత మాత్రము కూడా మీకు హాని చేయదు. ఇది వాగ్దానం. అయితే ఈరోజు ఈ వాగ్దానమును ఎన్నో రకాలుగా ప్రార్థన చేసి, మరి నాకు నెంబర్ 1 శత్రువు, నెంబర్ 2 అధికారము, నెంబర్ 3 హాని, నెంబర్ 4 బలము, నెంబర్ 5 పాము త్రేళ్ళు. ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా. ఆలోచిస్తే ఇక్కడ మనకు ఇవ్వబడుతున్న వాక్యం ఏంటి? నేను శత్రువు బలము అంతటి మీద అధికారం. అంటే అధికారము అనేది దేని మీద ఇస్తున్నాడు? శత్రువు యొక్క బలం అంతటి మీద. ఇప్పుడు ఈ యాంగిల్లో చూసుకుంటే ఈ వచనాన్ని ఎలా సింప్లిఫై చేసేయచ్చు? శత్రువు ఏం చేస్తాడు? పాముల్ని పంపిస్తాడు, విషము. తేళ్ళని పంపిస్తాడు, విషము. అంటే కాటు వేయుటకు, నిన్ను కొట్టుటకు. అయితే ఇంకా ఏం చేస్తాడు? ఇవన్నీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? హాని చేయుటకు, టు హార్మ్ యూ. అయితే ఇప్పుడు శత్రువు వాడే ప్రతి తంత్రము మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. మీకు అర్థమయ్యే ఒక్క వచనం ముందు చెప్పేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏమని చెప్పబడుతుంది? 11వ వచనం. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు, అంటే అధికారము పొందుకొనుటకు, శక్తిని పొందుటకు. ఎవరి మీద? అపవాది యొక్క తంత్రముల మీద శక్తిని పొందుటకు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే ఇప్పుడు శత్రువు వాడే తంత్రాలలో ఇవి అన్నీ కూడా ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్, అంధకార సంబంధమైన శక్తులు. రైట్. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఈ అధికారము కదా, అధికారము మీకు అనుగ్రహించి ఉన్నాను. రైట్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? అధికారము, అథారిటీ. ఏ విధముగా? గ్రీక్లో ఏమంటారు అధికారంని? ఎక్సోసియా. ఎక్సోసియా అంటే అర్థం ఏంటంటే పవర్ టు యాక్ట్, అంటే
నీవు ఆ విధముగా పని చేయుటకు. దీని మీనింగ్ ఏమేమి చూడొచ్చు? పవర్ అంటే బలము, లేకపోతే శక్తి, అథారిటీ అధికారము, వెయిట్ అంటే ఆ యొక్క విలువ, ఆ మాటకు విలువ అన్నమాట. ఎస్పెషల్లీ మోరల్ అథారిటీ, ఆయన చెప్పాడంటే అంతే. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎదుటి వాళ్ళని లొంగదీసే శక్తి. ఈ విధంగా మనము భావాలు చూస్తున్నాం. మరి ఈ మాటకి హెబ్రూలో ఏమంటారు? సో సింపుల్, షదాద్. షదాద్, ఎల్ షడాయ్. ఎల్ అంటే దేవుడు, షదాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడు. రైట్? కనుక దేవుడు ఏమయ్యన్నాడు? ద గాడ్ ఆఫ్ ఆల్ పవర్, ద గాడ్ ఆఫ్ అథారిటీ. మీకు అర్థమైపోయింది. కాబట్టి అథారిటీ అంటే ఏంటంటే ద పవర్ ఆర్ ఎబిలిటీ, అంటే బలము లేకపోతే శక్తి లేకపోతే సామర్థ్యము. టు డూ సంథింగ్. ద పవర్ టు గివ్ ఆర్డర్స్ అంటే ఎదుటి వారికి అధికారమును బట్టి ఆర్డర్లు పాస్ చేయట. నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి. రెండవది టు మేక్ డెసిషన్స్ అంటే సరి అయిన నిర్ణయాన్ని తీసుకొనుట. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది? మనల్ని రూల్ చేయడానికి, సరి అయిన విధముగా ఆ యొక్క నిర్ణయము చేయడానికి. రైట్? ఇప్పుడు ఒక్క మాటలో మీకు అధికారము అనడానికి అర్థం అవ్వడానికి మనము ఇక్కడ నేర్చుకుంటుంది లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనం. మనకి తెలుసు, మనందరికీ తెలిసిన వాక్యం. మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును అని ఎవరు చెప్తున్నారు? శతాధిపతి. ఈ కారణము ఏమిటి అని మనం చూస్తే, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. అంటే అధికారము దేనికి? లోబడడానికి. అంటే మనము ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి లోబడుటకు పిలువబడ్డాడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఇందాక చెప్పాం కదా, ఆర్డర్ పాస్ చేయడానికి, ఆజ్ఞాపించడానికి. రైట్? ఇప్పుడు నా చేతి క్రింద అంటే ఇతను పైనున్నవాడు, కానీ ఇతని చేతి క్రింద అంటే ఇతను శతాధిపతి. ఇతని పైన ఎవరుంటారు? సహస్రాధిపతి. అంటే ఇతనికి ఎంతమంది? 100 మంది. శత మరి సహస్రాధిపతికి 1000. అదే విధముగా ఇక్కడ ఏమంటున్నాడు? అధికారానికి డెఫినిషను, నేను ఒకని పొమ్మంటే పోవును, పొమ్మంటే పోవాలా, రమ్మంటే వచ్చును, రమ్మంటే రావాలా, ఈ పని చేయమంటే చేయాలా. ఇది అధికారం. అర్థమైంది కదా? రైట్? అయితే యేసు ప్రభు చూసి ఎంత గొప్ప విశ్వాసమా? కారణం ఏంటి? 2 మాటలు నేర్చుకుందాం. ఈ శతాధిపతి చాలా మంచివాడని వాళ్ళు ఏమి చెప్తున్నారు? ఈ మేలు పొందుటకు యోగ్యుడు. ఎవరు వచ్చి చెప్తున్నారు? యూదుల పెద్దలు. కారణం ఏంటి? అతడు జనులను ప్రేమించి, ఎవరిని? మన జనులను సమాజ మందిరము తానే కట్టించెను. అంటే దేవునికి ఆలయము కట్టించిన శతాధిపతి ఎంత గొప్ప అధికారము కలిగి ఉండి తనని స్వస్థపరచడానికి కాదు, తన కుటుంబముని స్వస్థపరచడానికి కాదు, తన దాసుని, తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని, అంటే ఎంత మంచి అధికారి కదా! ఒక కొర్నేలి వలె ఈ శతాధిపతి కూడా కదా. కాబట్టి మనము అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము మనము యేసు ప్రభువారు శిష్యుల్ని ఇద్దరిద్దరిగా సువార్తకి పంపించినట్లు 70 మందిని మనము చూడగలుగుతున్నాం. ఇదే వాక్యాలు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. అక్కడికి వెళ్దాం. ఇదిగో పాములను అంటే ఈ మాట ఎప్పుడు చెప్పబడుతుంది? ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం చూస్తే తప్ప మీరు ఈ భావము అర్థం చేసుకోలేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం.
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైంది, వారికి అధికారం ఇచ్చెను. కనుక అక్కడ 12 మంది, ఇక్కడ 70 మంది అని అడగండి. నేను మీకు వాక్యం అర్థం కావడానికి వేటి వేటి మీద అధికారం ఇచ్చాడు అన్నది మనము చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి ఎప్పుడైతే రిపోర్ట్ ఇస్తున్నారో అప్పుడు యేసుప్రభు వారు చెప్పుతున్న మాట, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అప్పుడు చెప్తున్న ఆ కాంటెక్స్ట్ లో నా పాములను, తేళ్లను త్రొక్కుటకు, ముఖ్యంగా ఈ మంత్రగాడు ఆ యొక్క దాని మీద ఏమేస్తాడు తెలుసా? పాము, తేలు, కోతి, ఇవన్నీ ఇక్కడ చెప్పితే బోల్డ్ అని వస్తాయి. ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఏ విధముగా చిగడి శక్తులతో బంధింపబడిన వారికి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఒకరోజు ఒకడు అన్నాడు, కొన్ని పసుపు నీళ్ళు ఇవ్వు వెళ్ళిపోతానని. పసుపు నీళ్ళు ఇచ్చాక తెలిసింది ఆడికి ఎంత బలం వచ్చిందో. అవి ఏం తింటాయంట? మరమరాలు తింటాయంట. కుంకుమకి ఎంత శక్తి ఉందో ఏం చెప్పను, నిమ్మకాయలకి ఎందుకులేండి. ఇదిగో పాములను తొక్కుటకు మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏ హాని ఎంత మాత్రము చెయ్యదు అని చెబుతూ, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని చెప్పుతూ, యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఎంత మంచి మాట కదా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు ఒక్కొక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలా, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను తండ్రి, అలాగు చేయుట నీకు అనుకూలమాయెను అని ఇక్కడ చెప్పబడుతున్న మాట. ఇవి మనం చూసాం. అంటే మనము అధికారం గురించి నేర్చుకుంటున్నాం. కీర్తనలు 8:1, యెహోవా ప్రభువా, ఆకాశములలో మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత శక్తి కలిగినది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ లేఖనము అక్కడ నెరవేరింది. ఇంకా లోతైన వాక్యం ఇంకా చెప్పాలి అంటే, ఆ యొక్క గొలియాతు బహుశక్తిమంతుడు, బలవంతుడు. మరి దావీదులో ఏం చూసి తీసుకొచ్చాడు దేవుడు? దేవునికి సమస్తము సాధ్యము. ఆల్మైటీ గాడ్, సర్వము చేయగలిగిన వాడు, సర్వాధికారి, ఎల్ షడాయ్. ఓడలు బల్లుగా చేస్తాడు, బల్లు ఓడలుగా చేస్తాడు. ఎడారులను నదులుగా చేస్తాడు, నదులను రహదారులుగా చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కారణము కీర్తన 24:1, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దేవుడు భూమిని స్థిరపరిచి ఉన్నాడు. మనము ఇప్పుడు ఏమంటున్నాము? యేసు ప్రభు ఎంత సంతోషించడానికి కారణం ఏంటి? యోహాను సువార్త 11:33, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి, అక్కడ ఆత్మలో బహుగా సంతోషించాడు, ఇక్కడ ఆత్మలో కలవరపడ్డాడు. యేసు ప్రభుల వారికి తెలుసు లాజర్ని బ్రతికించబోతున్నాడు, అయినా కలవరపడిపోయాడు. ఆత్మలో మూలుగుచ్చు. మరి పరలోక రాజ్యమందు ఎప్పుడు సంతోషం కలుగుతుంది? దేవుని ఎదుట మనకి ఏ విధముగా సంతోషం కలుగుతుంది? లూకాసు వార్త 15వ మన అందరికీ తెలుసు. 3 విషయాలు: తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము,
తప్పిపోయిన కుమారుడు. 15వ అధ్యాయం 5వ వచనం. ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషముతో తన భుజముల మీద వేసుకుని వచ్చి ఇరుగు పొరుగు వారితో సంతోషించి నాతో కూడా సంతోషించింది, పోయింది దొరికింది అని చెబుతూ మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అదే విధముగా ఈ వాక్యమే ఆ నాణెము పోయిన తర్వాత దొరికినప్పుడు లూకా 15:10 మారు మనస్సు పొంది ఒక్క పాపి విషయమై ఇక్కడ చెప్పబడుతుంది. తిరిగి లూకా సువార్త 15:32 అక్కడ తప్పిపోయిన కుమారుడు వచ్చాడు అని పార్టీ జరుగుతుంటే అన్నయ్య కోపపడితే తండ్రి చెప్పుతున్న మాట, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. ఇప్పుడు మనము అధికారం గురించి నేర్చుకుంటూ మొట్టమొదట యేసు ప్రభు వారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. అధికారాలు ఎన్ని రకాలు చెప్పాను? అధికారము, పై అధికారము, సర్వాధికారము. ఇప్పుడు ఎన్ని అధికారాలున్నా ఆ అన్ని అధికారాల కంటే సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు. సర్వాధికారి, నీ క్రియలు గొప్పవి, సర్వాధికారి, నీ తీర్పులు గొప్పవి, సర్వాధికారి అని మనము దేవుని అధికారంకు లోబడాలి. యేసు ప్రభువు అంటే యజమానుడు, కురియోస్ అంటే యజమానుడు. ఆయన నీ రాజ్యమునకు, హృదయ రాజ్యమునకు యజమానుడిగా ఉంటున్నావా? ఆయనకి నీవు లోబడుతున్నావా? భర్త భార్యకి శిరస్సు. భార్యలారా, స్త్రీలారా మీరు లోబడండి. వాక్యం వెళ్ళిపోద్ది. మీకు అర్థమైంది కదా? లోబడకే కదా ఈ బాధలన్నీ. క్రీస్తు శిరస్సు ఎవరికి? పురుషుడికి. పురుషులారా మీరు మీ స్త్రీలను ప్రేమించండి. ఇవి రెండు అయ్యే పనులు కాదు, రైట్? కాబట్టి ఇప్పుడు అధికారమునకు లోబడి ఉండుట. 2వ అధ్యాయంలో మోషే వెళ్ళి మొదటి రోజు ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటుంటే హెబ్రీయుడు మనవాడని చెప్పి ఐగుప్తీయుడిని చంపేస్తాడు. 2వ రోజు దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. 2వ రోజు ఇద్దరు మనవాళ్ళే కొట్టుకుంటారు. అప్పుడు అన్యాయం చేసిన వాడిని ఎందుకు కొట్టుకున్నావు, గొడవ పెట్టుకున్నావు అంటే వాడు అడుగుతున్న మాట, మా మీద నిన్ను అధికారిగా, తీర్పరిగా నియమించిన వాడెవడు అని చెబుతూ, ఐగుప్తీయుని చంపావుగా, నన్ను చంపేస్తావా? అంతే. ఒక స్టోరీ మనకి తెలుసు కదా. ఒక అమ్మాయి ఆ బస్సులో కూర్చుందంట. కూర్చొని అమ్మాయిని లేపేశారంట. లేపేసినప్పుడు ఎందుకు నన్ను లేపుతున్నావు అంటే, నువ్వు కలెక్టర్వా, నువ్వు లేగో అని చెప్పారంట. అప్పుడు ఆ అమ్మాయి, నేను పేదరాలనే కదా, సరే నేను కష్టపడి చదువుతానని చదివి కలెక్టర్ అయ్యింది. కలెక్టర్కి మాటకి మీకు తెలుసా, ఐఏఎస్, ఐపీఎస్. ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేటర్, కలెక్టర్, పరిపాలనకర్త. ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్? అడ్మినిస్ట్రేటరే, ఐఏఎస్ కలెక్టరే. చూసారా? ఇద్దరికి సమాన అధికారాలున్న హోదా విషయంలో కలెక్టర్ పై అధికారం కలిగి ఉన్నాడు, రైట్? అదే విధంగా మన పనిచేస్తున్న చోట అడ్మిన్ డిపార్ట్మెంట్ అంటారు. చూసారా? అడ్మిన్ డిపార్ట్మెంట్కి నిన్ను తీసేయొచ్చు, నిన్ను పెట్టుకోవచ్చు, సెలవు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అధికారము, రైట్? కనుక మనకి తెలుసు నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం దేవుడు చెప్తున్నాడు ఆ ప్రశ్నకి ఇప్పుడు జవాబు. మోషే సిద్ధపడిన తర్వాత నిన్ను ఫరోకి దేవునిగా, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. అధికారం ఇచ్చాడు మోషేకి. దేవుడు చేయి చాపో, అధికారం ఇచ్చాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయి, అధికారం ఇచ్చాడు. పైకి పెట్టో, 10 తెగుళ్ళు
దేవుడు మోషేకి అధికారం ఇచ్చి బహుబలంగా పోయి బండతో మాట్లాడు, అది నీళ్ళేస్తుంది. అధికారం ఇచ్చాడు దేవుడు మోషేకి. మనము యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, పిలాతు అడుగుతున్నాడు, నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవెరుగగవా? యేసుప్రభు ఏమంటున్నాడు? పైనుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద ఏ అధికారము నీకు లేదు. పైనుండి వచ్చే అధికారం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, యేసు క్రీస్తు ప్రభువుల వారి కోసం చెబుతూ, ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అంటే కంటికి కనబడేవి, అదృశ్యమైనవి కంటికి కనబడినవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడి ఆది యందు వాక్యం ఉండేనని యోహాన్ గారు చెప్పిన మాటే. మనం ఒక రాజ్యంలో ఉన్నామంటే చట్టానికి లోబడాల. ఒక కుటుంబం వ్యవస్థలో ఉన్నామంటే చట్టానికి లోబడాల. భర్తకి లోబడుతున్నావా? తండ్రికి లోబడుతున్నావా? లోబడని ప్రజల వైపు మరి ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడిను. చూసారా, ఇన్ని వాక్యాలు నేర్చుకున్నామే. మరి యేసుప్రభు వారిని అడగలేదా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, ఆయన ఎంత చక్కగా చెప్తాడో తెలుసా అక్కడ. ఇది గొప్ప వాక్యం. అదే విధముగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. పక్షవాయువు గలవని లేచి నడువు అంటాడు. చూసారా, ఆ విధముగా యేసుప్రభు వారు ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించు. చూసా, అధికారముతో వాక్యం చెప్పాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. అందుకనే పౌలు ఆ కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం, దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనంగా ఉండవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నెంబర్ 1, భయపడవద్దు, మౌనంగా ఉండొద్దు, మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆజ్ఞ. నీకు హాని చేయుటకు ఎవ్వడు నీ మీదకి రాడు. అక్కడ ఏ దేవుడు చెప్పాడో ఇక్కడ అదే దేవుడు ఈ ఆశీర్వచనపు ఆ వాగ్దానమును ఆజ్ఞను ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించి ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. తర్వాత ఏంటి? దానిని లోపరుచుకోండి. అంటే సర్వాధికారము దేవుడు మనిషి కోసము సృష్టిని చేసి సర్వాధికారం ఇచ్చాడు. రైట్? ఇక్కడ నోట్ దిస్ పాయింట్. అయితే ఏమని చెప్తున్నాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలండి, అంటే పరిపాలించండి. రైట్? అయితే ఎప్పుడైతే వీళ్ళు సాతానుకి అమ్మి పెట్టేశారో ఈ అధికారము, ఇప్పుడు యేసు ప్రభువుకు వచ్చి ఏం చెప్తుంది? ఈ అధికారము నేను పొందుకున్నాను. ఎందుకు? మొదటి ఆదాము ఏ అధికారము తాకట్టు పెట్టాడో ఇప్పుడు ఆ యొక్క అధికారము యేసు క్రీస్తు ప్రభువున నందున్న వారికి అనుగ్రహించబడుతుంది. కనుక శిష్యులకి అనుగ్రహించినట్లు ఇప్పుడు ఇన్ని వాక్యాలు చెప్పాను. ఎప్పుడైతే ఈ చిన్న పిల్లలు, అంటే వీరు పామరులు, వారు పామరులని
కానీ యేసు ప్రభువు యొద్ద నేర్చుకున్న వారని గుర్తెరిగి. చూసారా? అంటే ఎప్పుడైతే యేసు ప్రభువు వారు తన అధికారాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు మేము కువైట్లో ఉన్నాం, ఇండియన్ అంబాసిడర్ ఉంటాడు, మా పాస్పోర్ట్లన్నీ ఆయన సంతకం, ఆయనకి కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ కువైట్. అంటే కువైట్తో ఫారిన్ రిలేషన్షిప్. అంటే ఆ అధికారము. ఈ రోజున మనము అధికారమునకు లోబడుతున్నామా? యేసు క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమును పెట్టి పరలోకమందు, భూమి మీద, పాతాళమందు ఆదాము దేన్ని తాకట్టు పెట్టాడో శత్రువు బలమంతటి మీద కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు సంపాదించాడు. మనం చూసాం కదా. అయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం, ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను. ఎంతమంది యవనస్తులను చూసాను తెలుసా? అధికారమునకు లోబడటానికి వీళ్ళు ఇష్టపడరు. ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నది. ఎవరికండి లోబడాలా అంటారు, వినడానికి బాగానే ఉంటాయి. జీవితం కబడ్డీ కబడ్డీ ఆడేస్తుంది. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఇందాక ఎన్నో వచనాలు చెప్పాను. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎందుకు వచ్చేస్తారు? మాట వినడానికి ఇష్టం లేక కదా. ఎందుకని? స్కూల్లో టీచర్ కొట్టిందనే కదా. ఎందుకు అధికారానికి లోబడము? ఎందుకు మనము అధికారంగానే చూస్తున్నాం? కానీ ఏ రోజైతే ఒక తల్లి తన కుమారుడికి చెప్తుంది కదా, చూడు ఆడు పేదోడు, నీ మాట పైన ఉండాలని. అయితే ఇంకొక తల్లి చెప్తుంది, నువ్వు బాగా చదువుకోవాలి, అధికారివి కావాలి. అటువంటి అనేక మందికి అన్నం పెట్టి చదువు నేర్పించాడు. అంటే నువ్వు అధికారం కోరుకుంటున్నావా? అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా మేలు చేము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అధికారమునకు ఇప్పుడు కానీ అని చెప్పి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు? ఎందుకు పిలాతు దగ్గర నన్ను సిలువకు అప్పగించు, బరబ్బాని ఇవ్వు అని అన్నాడు? అంటే ఇప్పుడు ఒక మాట చెప్పనా, మనకందరికీ తెలిసిన వాక్యమే నేను చెప్తున్నాను కదా. జకరియా 4:6 మనకు తెలుసు కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు. అంటే అధికారము దేన్ని వాడుతుంది? శక్తి, బలము. మరి ఇక్కడ మనం చూస్తే నా ఆత్మ ద్వారా, అంటే నీకు ఆత్మలో శక్తి కావాలి. ఎలియా యుద్ధాలు చేయలేదు, మోషే యుద్ధం చేయలేదు. మోషే చేతులు ఎత్తి పట్టుకున్నాడు, అక్కడ యుద్ధం చేసింది యెహోషువ, విజయం తెచ్చింది మోషే చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు. అంటే ఆత్మ కార్యము జరగడానికి ఏలియా, ఎలీషా ఆకాశము నుండి అగ్ని రమ్మంటే వచ్చింది. ఆత్మలో, పరిశుద్ధాత్మలో నీవు బలము తెచ్చుకున్నావా? పరిశుద్ధాత్మలో అభివృద్ధి పొందావా? పరిశుద్ధాత్మ అధికారం నువ్వు సంపాదించావా? ఆజ్ఞాపిస్తున్నాను పోవును గాక. నువ్వు ఉపవాసం ఉండాలా, నీవు పట్టుదలతో ప్రార్థన చేయాలా, కన్నీటిలో ఎలకుండా వెళ్ళిపోవాలా, నమ్మిన సిద్ధాంతానికి వదిలిపెట్టకూడదు. అంతగా దేవుడు, ఎంతగా అంటే ఎంత వరకు అయినా దేవుడు అధికారం ఇవ్వగలడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు నేను అధికారం ఇస్తున్నాను. ఎవరండి ప్రశ్నించడానికి? ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం, మరి ఆ రోజు అంటే సిఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ఆ సీల్కి అధికారం ఉంటుంది, ఆ సీట్కి అధికారం ఉంటుంది, ఆ ప్లేస్కి అధికారం ఉంటుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రవక్తవైతే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆజ్ఞాపించో, దేవుడు కార్యం చేస్తాడు. తెరవబడునుగాక, యెఫతా, ఆజ్ఞాపించు.
ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గో. ఏ రోజునైతే నీలో అంత గట్స్ ఉంటాయో, అంత దమ్ము ఉంటుందో, కానీ దీన్ని పొందుకోవడానికి విరిగిపోవాలా, నలిగిపోవాలా, కృంగిపోవాలా, అందరికంటే తగ్గించుకోవాలా, తన్ను తానే రిక్తునిగా చేసుకున్న, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించి తండ్రికి ప్రియసుతుడై, తండ్రి నీ చిత్తము. యేసుప్రభు ఎలా సంతోషించాడో చూపించానే. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించాలంటే సర్వాధికారం ఇచ్చాడండి దేవుడు, సర్వాధికారం ఇచ్చాడండి దేవుడు. ఇది అది అనలేదు. కారణం, ఆదాముకి సర్వాధికారం ఇచ్చాడు, దుష్టునికి తాకట్టు పెట్టాడు. నీవు నీ కంటిలో ఉన్న దూలం మానేసి నిన్ను నన్ను బాధ చేయడానికి దేవుని కార్యాలు చేయడానికి పిలిచాడు, దేవుని మనస్సు ఎరగడానికి పిలిచాడు, దేవుని కోసం రోషం కలిగి బ్రతకడానికి పిలిచాడు. నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా బ్రతుకు, ఇదే నా జీవితం. ఒక్క కార్యం చేసావా? ఎందుకమ్మా? దేవుడికి నువ్వు అవసరమై ఉంది. ఆ రోజు శిష్యులు వచ్చి చెప్పారే, అయినా వదిలేసి వెళ్ళిపోయారే భయపడి. ఈ రోజున అధికారం వీళ్ళది, అధికారం మారుతూ ఉంటుంది. దేవుడు నీ పక్షాన కార్యం చేయగలగా, దేవుడు తెరవగా మూయగలిగేవాడెవడు? సర్వాధికారి ఎల్ షడాయ్, ఎల్ ఎలియోన్, ఎలోహిం. ఇంత గొప్ప వాక్యాన్ని మనోళ్ళకి సబ్స్క్రైబ్ చేయడమే రావట్లా. అది నేను ఇచ్చింది వీడియోలో చూసేస్తున్నారు, వాట్సాప్లో. నేర్చుకోండమ్మా, అడిగి నేర్చుకోండమ్మా. ఇది చూపించదు, 10 మందికి పంపించండమ్మా. అది నొక్కడం ఎలాగో అడిగి నేర్చుకోండమ్మా. నిండా వందనాలు. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం 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 వీళ్ళకి విత్తినందుకు వందనాలు. నువ్వు రోషం గల దేవుడవని, సర్వాధికారివని ప్రభువా. మరి ఒకసారి వాక్యం వింటున్న వీరికి నేర్చుకోవాల్సి నేర్పించమని, ఇక ఎన్నడూ దరిద్రం మీద అధికారం ఇస్తున్నాను తండ్రి, పోవును గాక. రోగముల మీద అధికారం ఇస్తున్నాను తండ్రి, పోవును గాక. నేను దేవుని కొరకు ఆశీర్వాదముగా మారును గాక. అటువంటి గొప్ప కృప వీరికి కలుగును గాక అని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.